భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా దేశమంతా ఉద్విగ్నతతో ఉండగా లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ స్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దౌత్య వ్యవహారాలు కేవలం ప్రతీకార చర్యలకు పరిమితం కావాలి అనే దృష్టికోణం తప్పు. దేశ భద్రతకు మించిన రాజకీయ లబ్ధి ఉండదు అనే ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాల మధ్య లోతైన చర్చకు ఆహ్వానం పలికింది. జయప్రకాష్ నారాయణ్ గారి అభిప్రాయం ప్రకారం సామరస్యానికి బదులుగా ప్రతీకారం అనే వైఖరిని నమ్మటం తాత్కాలిక భావోద్వేగానికి లొంగిపోయే పని. అమెరికా కూడా చిన్న దేశాల మీద పూర్తి విజయాన్ని సాధించలేదంటే భారత్కు పాకిస్తాన్ నేలమట్టం చేయటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సైనిక శక్తి అవసరం, కానీ దానిని వినియోగించాల్సిన సమయాన్ని తీర్పుగా నిర్ణయించాలి అని జేసీ వ్యాఖ్యానించారు. ఇక భారత్ ఉజ్వల భవిష్యత్తు కోసం చర్చకు కొత్త దిశ చూపించారు. మన దృష్టి చైనా, అమెరికా వంటి దేశాల సరసన ఆర్థికంగా నిలబడటంపైనే ఉండాలని, ప్రపంచ రంగస్థలంలో బలమైన స్థానం సాధించడమే అసలైన విజయమని చెప్పారు. కేవలం పోరాట భావనతో కాదు, ఆర్థిక దృఢతతో దేశ గౌరవం నిలబడుతుంది. యువతతో సహా ప్రతి భారతీయుడి దృష్టి అభివృద్ధిపైనే ఉండాలి అని ఆయన సూచించారు. సామాజిక మాధ్యమాల్లో పిచ్చి వ్యాఖ్యలు, నాటకీయ స్వరూపాలు దేశ ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని జేపీ హెచ్చరించారు. ఈ సమయంలో ప్రజలు భావోద్వేగానికి లోనవ్వకుండా, సంక్షిప్త రాజకీయ ప్రయోజనాలకు లొంగకుండా జాతీయ స్థాయిలో సంయమనం పాటించాలన్నారు. బలం మనకు ఉంది, కానీ బుద్ధితో వినియోగించగల సమర్థతే ఈ రోజుల్లో అవసరమని ఆయన ముగించారు.